నీళ్లు ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్నెపల్లి తరహాలోనే దేవాదుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయింది బీఆర్ఎస్. అయితే కారు పార్టీ విమర్శలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ కూడా. తెలంగాణలో పార్టీల మధ్య వాటర్ వార్ జోరందుకుంటోంది. కన్నెపల్లిపై మొదలైన ఈ పంచాయతీ ఇప్పుడు దేవాదుల చుట్టూ సాగుతోంది. గోదావరి నీళ్లు ఉన్నా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను పూర్తి స్థాయిలో నడపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనివల్ల ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మండిపడ్డారు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో ఇవాళ నీళ్ళ ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవా అంటే 5 నడుపుతా, 7 నడుపుతా. ఈ వాయిదాలేంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తా ఉన్నావు. అయితే దేవాదుల మోటార్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో నడపాలో తమకు తెలుసని, 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ విషయం తెలియకపోవడం ఏంటని హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులెట్టి. మోటార్లు 1 by 1 కొత్తగా కెనాల్కి నీరు అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 100 క్యూసెక్కుల నుంచి మొదలెట్టి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్కులున్నా 100, 200, 300, 500, 1000 అట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాం కెనాల్స్లో. అదే పద్ధతిలో రిజర్వాయర్లో నింపేటప్పుడు కూడా ఒక 50 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఒక రాత్రికి రాత్రి ఒక 2 రోజుల్లోనో ఫస్ట్ సీజన్లోనో 50కి 50 టీఎంసీలు నింపిన సందర్భాలు ఉండవు. అది సైంటిఫిక్గా కరెక్ట్ కూడా కాదు అని 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన వారికి ఆ పరిజ్ఞానం లేకపోవటం దురదృష్టకరం. ఇక కాంగ్రెస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు హరీష్ రావు. తాము అధికారంలో వచ్చాకే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించామన్నారు. దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్లు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. దేవాదుల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలను తప్పుబట్టిన మంత్రి పొంగులెట్టి అసెంబ్లీలో దేవాదులపై కూడా తాము చర్చకు సిద్ధమన్నారు. దేవాదుల మీద కూడా ఒక రోజు డిబేట్ చేద్దాము. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెప్తున్నా, దేవాదుల మీద చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉంది. అంతేకాని ఏదో గుడ్డగాల్చి మేదేసి ఆ మేదేసి మీరేదో చేశారు మేమేదో చేయలేదు అనేది కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీళ్లు ప్రాజెక్టులపై నిత్యం ఏదో ఒక రాజకీయ యుద్ధం సాగుతుండగా ఇప్పుడు దేవాదులపై 2 పార్టీల మధ్య జగడం జోరందుకుంది. ఎవరికి వాళ్లు తమ ప్రత్యర్థులదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో ఈ పొలిటికల్ పంచాయతీ ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదనే టాక్ వినిపిస్తోంది.